మీరు చూస్తున్నారు గీతాంశి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం అన్నదాత సుఖీభావకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఈ విధంగా గూగుల్ వెబ్ బ్రౌజర్ ఉంది కదా, మీకు ఫస్ట్ చెప్తున్నాను. కింద గూగుల్ ఉంది కదా, సెర్చ్ బార్, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభావ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభావ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చెక్ స్టేటస్ ఉంది కదా, నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ రిఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. మళ్ళీ నో యువర్ స్టేటస్ ఉంది కదా, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. పక్కన అదేవిధంగా క్యాప్చా ఉంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ ఉంది కదా ఆప్షన్, సెర్చ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాట్ ఎలిజిబిలిటీ అని వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లయితే అన్నదాత సుఖీభావ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఏదో ఒక మీకు రీజన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ రీజన్ ప్రకారం మీరు ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది. ఒక ఎలిజిబుల్ అయితే ఓకే, లేకపోతే మీ యొక్క సచివాలయంకి వెళ్ళి అక్కడ ఫామ్స్ సబ్మిట్ చేయడం ద్వారా దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా పిఎం కిసాన్ ఏ విధంగా స్టాటస్ చెక్ చేసుకోవాలి చూద్దాం. పిఎం కిసాన్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. పిఎం కిసాన్ ఫస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వెబ్సైట్ కొద్దిగా స్లోగా ఉంది ఫ్రెండ్స్, టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్ ఎలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈకేవైసీ అయితే ఈకేవైసీ అయ్యిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా సెల్ఫ్ రిజిస్టర్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెల్ఫ్గా ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. మీకు అమౌంట్ అనుకుంటే అమౌంట్ రీఫండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే నో యువర్ స్టేటస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సైట్ కొద్దిగా స్లోగా ఉండడం వల్ల స్లోగా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు క్యాప్చా ఎంటర్ ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఫ్రెండ్స్. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ మీరు ఎలిజిబుల్లా కాదని మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే పైన నో యువర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎలిజిబుల్ మీ యొక్క పేరు లిస్టులో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే బెనిఫిషియరీ లిస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి.
సైట్ స్లోగా ఉండడం వల్ల కొద్దిగా స్లోగా అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క స్టేట్ని ఎంటర్ చేయండి. ఏ స్టేట్ అయితే అదే ఆ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ చేశాను. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క బ్లాక్ అంటే మీ యొక్క మండలం ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. బ్లాక్ అంటే మండలం ఫ్రెండ్స్. మీ యొక్క విలేజ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క విలేజ్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగలే. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో లిస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్. ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇంకా ఈ 50 కాదు, ఇంకా కిందనే 2, 3 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 2, 3 క్లిక్ చేయడం ద్వారా మిగతా పేర్లు కూడా వస్తాయి. ఈ విధంగా పిఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.